90 సంవత్సరాల క్రితం ఆ ఊళ్ళో దళితులకు ఆలయ ప్రవేశం లేదు. వారంతా రామభక్తులు. ఊరి పెద్దలు వారిని ఆలయంలోకి వెళ్లనిచ్చేవారు కాదు. దీంతో అందరూ కలిసి తామే రామాలయం నిర్మించుకున్నారు. ఓ దళితుడే ఆలయ పూజారిగా శ్రీరాముడికి నిత్య కైంకర్యాలు చేశారు. ఇప్పుడు మూడో తరం దళిత పూజారి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నారు. ఒకప్పుడు దళిత గుడి అని ఇతరులు వెళ్లేవాళ్లు కాదు. ఇప్పుడు అన్ని కులాల వారు దళితులు నిర్మించుకున్న ఈ రామాలయానికి వెళ్తున్నారు. ఆ రామాలయంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు గ్రామాల్లో అంటరానితనం భయంకరంగా ఉండేది. దళితులకు ఆలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. 90 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితులను ఆలయ పరిసరాల్లోకి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి రోజుల్లో గ్రామ దళితులు దేవుడిని తమ గుండెల్లో పెట్టుకుని రామాలయాన్ని నిర్మించుకున్నారు. గడిచిన 90 ఏళ్లుగా వారసత్వంగా ఇప్పటికీ దళిత వ్యక్తి రామాలయ పూజారిగా కొనసాగుతున్నారు. వల్లభి గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి నిత్య పూజలు జరుగుతుండగా ఇప్పుడు కుల మతాలకు అతీతంగా అంతా శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. దళితులంతా కలిసి నిర్మించుకున్న రామాలయంలో దళిత వ్యక్తి వంగూరి రామస్వామి పూజా కార్యక్రమాలు నేర్చుకుని తొలినాళ్లలో ఆలయ పూజారిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రామస్వామి కుటుంబంలోని మూడో తరం వ్యక్తి అనంతరాములు ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనంతరాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకత్వం, పౌరోహిత్యంలో శిక్షణ పొందారు. ఇప్పుడు ఆలయానికి అన్ని కులాల వారు వస్తున్నారని పూజారి వంగూరి అనంతరాములు చెప్పారు. రామాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు కుల వివక్షత అనేది ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కుల వివక్షత అనేది లేకపోయింది. గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారందరూ కూడా మా దేవాలయానికి వస్తున్నారు. మన రామాలయం చుట్టూతూ అందరూ కూడా పక్కన యాదవులు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, గౌడ కులస్తులు ఉంటారు. అందరూ కూడా ఇప్పుడు ఏ తారతమ్యాలు లేకుండా అందరూ కూడా మన దేవాలయానికి వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల నిర్వహణ, అర్చకుల భృతి కోసం ధూప దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వల్లభి ఆలయానికి కూడా చోటు దక్కగా నెల నెలా ధూప దీప నైవేద్యానికి నిధులు వస్తున్నాయి. అయితే వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణకు ఏమాత్రం సరిపోవడం లేదని, ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని వల్లభి గ్రామస్తులు కోరుతున్నారు. గుడి నిర్మాణానికి ఫస్ట్ రామస్వామి గారు, తర్వాత ముత్తయ్య గారు, తర్వాత ఇప్పుడు అనంతరాములు గారు అని బాగా చేస్తున్నారు. వాళ్ళు అర్జెన్స్ సొంతంగా కట్టించుకొని నిత్య పూజలు చేసుకుంటా బాగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆదాయం పెద్దగా లేదు.